ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ గౌతమి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా షెన్ను ఫస్ట్ వెహికల్ అంటే అదేదో కార్ అనుకునేరండి. కాదండి, చిన్ని సైకిలే. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చలో, నేను డైలీ పూజ చేస్తాను ఎక్సెప్ట్ మై డే టైమ్స్. పూజ చేయకపోతే అసలు ఆ డేనే నాకు డల్గా అనిపిస్తుంది. మనం డే పూజతో స్టార్ట్ చేస్తే మనకు ఆ రోజు మొత్తం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పూజ చేస్తే అదొక ప్రశాంతత కూడా. సో అందుకే నేను డైలీ పూజ చేయడానికి ఇష్టపడతాను. అండ్ నిత్య దీపారాధన అనేది చాలా మంచిది కూడా. ఇంట్లో డైలీ మార్నింగే చేస్తాం, బట్ ఓన్లీ ఫాస్టింగ్ టైమ్స్ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ 2 times చేస్తా. అండ్ ఇప్పుడు నా పూజ పార్ట్నర్ మా షెన్ను కూడా డైలీ నాతో పాటు పూజ చేస్తుంది. అండ్ షెన్నుకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం. నేను పూజ చేసినంతసేపు నా చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ మంచిగా ఉంటుంది. ఈ పూజ అంతా ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంట్లో పూజ చేసేసి పాప సైకిల్కి కూడా నేనే పూజ చేస్తాను కాబట్టి ఇంట్లో ఎలా పూజ చేస్తున్నా అని చెప్పేసి చూపిస్తున్నా. అండ్ నేను పూజ ఎలా చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకుంటాను. అంటే లాస్ట్ ప్రీవియస్ డేకి పెట్టిన ఫ్లవర్స్ అనేది తీసేస్తా, వాటర్ చేంజ్ చేసేస్తా. డైలీ ఖచ్చితంగా నేను శివాభిషేకం చేసుకుంటా. అండ్ దేవునికి నివేదన చేస్తా, ఆరతి ఇస్తాను, అండ్ ధూపం కూడా వేస్తా. ఖచ్చితంగా ఈ 5 to 6 steps నేను డైలీ ఫాలో అవుతా పూజ చేసేటప్పుడు. అండ్ ఈ వీడియో నేను మా షెన్ను పాప 10th monthలో ఉన్నప్పుడు తీసిన, బట్ ఈ వీడియో ఉందన్న సంగతి నేను మర్చిపోయినా. సడన్గా చూసి ఇప్పుడు వీడియో టకటక ఎడిట్ చేస్తున్నా. చూడండి, ధూపం వేసేసి ఇప్పుడు నేను సైకిల్కి పూజ చేయడం స్టార్ట్ చేసేస్తా. ఇదేనండి చిట్టి తల్లికి చిట్టి సైకిల్. ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేయలేదు నేను. దాన్ని లాగడం, ఎలా ఎక్కాలని ట్రై చేయడం, అల్లరి చేయడం స్టార్ట్ చేసేసింది. మా మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. మా మమ్మీ ఎవ్రీ మంత్ ఫస్ట్ మంత్ నుండి ప్రతి 1 month బర్త్డేకి ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఇస్తుంది. అండ్ మా పాపతో పాటు మా బాబుకి కూడా ఇస్తుంది సేమ్ గిఫ్ట్. ఎందుకంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కాబట్టి. అవన్నీ వీడియోస్ పెడదామన్నా అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి అవేం వీడియోస్ తీసుకోలే. అండ్ ఈ వీడియో కూడా తీయాలా వద్దా అనుకున్నా, బట్ ఈ చిన్న మూమెంట్ చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే నా చిట్టి తల్లి అప్పుడే సైకిల్ ఎక్కిస్తుందా అని చెప్పేసి. మా షెన్ను పాపకు కూడా చాలా నచ్చేసింది. అండ్ ఏ టాయ్స్ అయినా కానీ ఒక 1 week వరకు ఫుల్గా ఆడుతుంది, మళ్ళీ దాన్ని కేర్ కూడా చేయదు. మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనా? మళ్ళీ మా రుద్రగాడు వచ్చి ఇది ఆడుకొని టాయ్స్ ఏదైనా తీసుకుంటే మళ్ళీ దాని మీద ఫుల్ ఫైటింగ్. వాళ్ళు నాకు కావాలని చెప్పేసి. వీళ్ళు ఇంత చిన్నప్పుడే ఇంత కొట్టుకుంటే మళ్ళీ పెద్ద అయినాక ఎంత కొట్టుకుంటారో అని చెప్పేసి మేము ఫుల్ నవ్వుకుంటాము, భయపడతాము కూడా. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మా షెన్ను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మాకు చాలా స్పెషల్. సో ఇది కూడా స్పెషల్ మూమెంట్ లాగా ఉంటుందని వీడియో తీసుకున్నా. అండ్ దిస్ లిటిల్ మూమెంట్ గివెన్ ఎ లిటిల్ హ్యాపీనెస్ టు మై లిటిల్ కిడ్ అండ్ ఈవెన్ మీ ఆల్సో. మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాం. నేను అన్నిటికీ హ్యాపీ ఫీల్ అవుతా షెన్నుది ఏ మ్యాటర్ అయినా కానీ. అంటే అందరు మమ్మీస్ అంతే కావచ్చు, ఎవరి పిల్లల్ని చూసి వాళ్ళు మురిసిపోతారు. నేను కూడా అంతే, మా పాపని చూసి నేను మురిసిపోతా. అండ్ సైకిల్ ఎక్కిన తర్వాత ఏమైంది అంటే హారన్ ఉంటుంది కదా, అయితే సడన్గా సాంగ్స్ వచ్చినాయి మేము పెట్టేసరికి. అయితే ఫుల్గా భయపడ్డది. ఆ తర్వాత ఎంజాయ్ చేసింది. అదే రొప్పుతుందంట, కనీసం కాళ్ళు కూడా అందుతలేవు కానీ. అండ్ నెక్స్ట్ మా షెన్ను బర్త్డే వీడియో పెడతా నేను. అంటే బర్త్డే సెలబ్రేషన్ కాదు, షెన్ను బర్త్డే రోజు మేము ఏం చేసినాం, ఎక్కడికి వెళ్ళినాం అని చెప్పేసి. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఎవ్రీవన్.